హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా వచ్చేసి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మీరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? మేమైతే సింపుల్గా ఇలా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి. మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు మీకు వచ్చేసి ఆ వీడియో నేను షేర్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియో చూసి మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. తులసికోట దగ్గర ఇంట్లో హారతి ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మా వారు వెళ్తారనమాట టెంపుల్కి. మేము మా పాపను రెడీ చేసి నేను రెడీ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తామండి. ఇక్కడ వచ్చేసి దోర్నపాక అంటారుగా, దోర్నపాక కడుతున్నారు స్వామివారి కళ్యాణానికి. స్టార్టింగ్లో టెంపుల్లో ఆంజనేయ స్వామి అండి, దర్శనం చేసుకోండి. పైన శ్రీరాములు వారు, లక్ష్మణుల వారు, సీతాదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ విగ్రహాలని పక్కన స్టేజ్ అయితే కట్టారు. ఆ స్టేజ్లోకి తీసుకెళ్ళి కళ్యాణం అయితే చేస్తారండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ స్టేజ్ కూడా. కళ్యాణానికి వచ్చిన భక్తులకి అందరికీ కావాల్సిన వంటలు, పానకం అవి అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇక పానకానికి బెల్లం అయితే మొత్తం దంచుతున్నారు. ఇక్కడ వచ్చి ఈ రంబుల్లో కలుపుతారనమాట మొత్తం పానకము. అలాగే గిన్నెలో వడపప్పు పానకం కూడా పెడతారు. వంటలు కూడా ప్రిపేర్ చేస్తున్నారండి. స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులందరికీ భోజనాలు కూడా ఉన్నాయి, అన్నదానం అన్నమాట. ఇది వచ్చేసి స్వామివారి స్టేజ్ ముందు మొత్తం చైర్స్ అయితే వేస్తున్నారు భక్తులందరూ కూర్చోవడానికి. నాకు ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అదే స్టేజ్ అండి. మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారు కదా. మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. మా వారైతే ముందే మార్నింగ్ వెళ్ళిపోయారు. మేమైతే ఇప్పుడు మా అక్క వాళ్ళు మేము అందరం రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎండ అయితే బాగా ఉందండి ఈరోజు. మేమైతే స్వామివారి కళ్యాణానికి ప్రతి సంవత్సరం వెళ్తామండి. అందరం కలిసి వెళ్తాము. టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ధ్వజస్తంభం అనేది ఈ మధ్య రీసెంట్గా వేశారండి. పాప వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్లో శివలింగం ఉంది. శివలింగానికి పూలు పెట్టి దండం పెట్టుకుంటుంది. ఆంజనేయ స్వామి అండి. ఎదురుగా నందీశ్వరిని కూడా ప్రతిష్ఠ చేశారు. ఈ టెంపుల్కి అయితే మేము మాకు వీలున్నప్పుడల్లా వెళ్తూ ఉంటాము. చాలా మహిమగల దేవాలయం అండి. ఈ టెంపుల్కి వెళ్తే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. పిల్లలు ఏమన్నా చికాకు చేసినా, పిల్లలకి ఒంట్లో బాగోపోయినా వెళ్ళి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుంటే పిల్లలు మంచిగా సెట్ అయిపోతారు. చాలా నమ్మకం అండి అందరికీ టెంపుల్ అంటే. అయిపోయిన తర్వాత మేమైతే కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని బయటకైతే వెళ్ళామండి. గద చూసారా, వెండి గద భక్తులు స్వామివారికి ఇచ్చారండి. కానుకగా ఇచ్చారు స్వామివారికి. ఇక్కడ వచ్చేసి మేము దర్శనం అయిపోయిన తర్వాత గుళ్ళో కూర్చొని ప్రసాదం అయితే తీసుకున్నాం. ఆ తర్వాత పానకం తాగేసి వడపప్పు బెల్లం ప్రసాదం పెట్టారండి. తీసుకున్న తర్వాత శ్రీరాముల వారిని దర్శనం చేసుకొని భోజనం అయితే చేసాము. పానకం అయితే చాలా బాగా టేస్ట్ ఉందండి. మిరియాలు అవి వేశారు, చాలా బాగుంది టేస్ట్ పానకం. భక్తులు అయితే చాలామంది వచ్చారండి. ఇక్కడ వినాయకుడి విగ్రహం అండి. కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే గుళ్ళోకి తీసుకొస్తున్నారు. శ్రీరాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి.
విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ టెంపుల్లో పెట్టేస్తున్నారు కళ్యాణం అయిపోయిన తర్వాత. విగ్రహాలు చూసారా, శ్రీరాముల వారి విగ్రహాలండి. కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే టెంపుల్లోకి తీసుకెళ్లారండి. ఆ తర్వాత మేము స్టేజ్ దగ్గరికి వెళ్ళి అక్షింతలు అయితే అడిగి తీసుకున్నాము, ఇంట్లో పండుగలప్పుడు పిల్లల పుట్టినరోజుకి వేసుకోవడానికి. ఆ తర్వాత మేము చైర్స్ ఉన్నాయి, చైర్స్లో కూర్చున్నామండి కాసేపు. ఇదైతే వచ్చి గుడి చుట్టూ సరౌండింగ్ అనమాట. ఇక టెంపుల్ కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా, మామిడి తోరణాలు అవి అంతా చాలా బాగుంది. కళ్యాణం అయిపోయాక మేమైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాక కొంచెం సేపు అలా అయితే చైర్స్లో కూర్చున్నాము. అక్కడ కూర్చున్న తర్వాత భోజనానికి అయితే వెళ్ళాము. ఈరోజైతే ఎండ బాగా వచ్చిందండి. కంపల్సరీ శ్రీరామనవమికి వర్షం పడుతుంది కదా, నాకు తెలిసి ఈవినింగ్ లోపు వర్షం పడవచ్చు. ఇక్కడైతే అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి. ఇంతే అండి ఈ వీడియో. మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.